అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2024 సంవత్సరంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి రైతులకు మేలు చేసేటువంటి స్కీమ్కి సంబంధించినటువంటి అన్ని పథకాలు యథావిధంగా ఎన్నికలప్పుడు ఏ విధంగా అయితే చెప్పినరో అదేవిధంగా అమలు చేసే విధంగా వీళ్ళు ప్రణాళిక చేయాలి అని చెప్పేసి ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారుడుగా అదేవిధంగా మహబూబ్నగర్ పౌరులుగా మేము కోరుతున్నాము. ఎందుకు అంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చింది. ఈ ప్రభుత్వం కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసారు కాబట్టి మీరు కూడా మిమ్మల్ని నమ్మి ఈ ప్రజలు విశ్వాసంతో మీకు ఓటేసినందుకు వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పి ప్రజల నాణ్యమైన డిమాండు, పేద ప్రజల అభ్యున్నతిగా ఉన్నటువంటి స్కీమ్స్ కాబట్టి వీటన్నిటిని కూడా అమలు చేయాలి. ఉద్యోగ నియామకాలపైన మొట్టమొదటిగా మీరు ఏదైతే తీర్మానం చేసినారో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నరసింహరావు, అడ్వకేట్, జడ్చల్రా, మహబూబ్నగర్ జిల్లా. సార్, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని మీకు విన్నవిస్తున్నది ఒకటేనండి. మీరు సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు రైతు బంధు ఇవ్వండి, అలాగే నిరుద్యోగ యువకులకు మీరే చెప్పారు ప్రభుత్వం రాకముందు 2,98,000 ప్రభుత్వ శాఖల్లో అన్నారు. పోలీస్ శాఖలో మీరు చెప్పలేదు. రిటైర్ అయిన సంఖ్య కూడా ఇప్పుడు 4 లక్షల వరకు ఉంది. మీరు మా చిన్న విన్నపం ఏంటంటే నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు ఇవ్వండి. 4 లక్షల ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి పూర్తి చేయండి. రైతులకు 5 ఎకరాల వరకు 7 ఎకరాల వరకు రైతులకు రైతు బంధు ఇవ్వండి. అలాగే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయండి. ప్రజలకు ఏవైతే ఉన్నాయో స్వయం ఉపాధి పథకాలు గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలా ఏర్పాటు చేసిందో అలాంటి ఉపాధి అవకాశాలు ఇవ్వండి. గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి ఇవ్వండి. చాలామంది యువతి యువకులకు ఇండ్లు లేక కిరాయి ఇళ్లలో ఉంటున్నారు. అలాగే ఈ జర్నలిస్టులకు ఇండ్లు అని చెప్పారు, జర్నలిస్టులకు కూడా ఇండ్లు కేటాయించండి. వాళ్ళు కూడా ఈ రాజరిక వ్యవస్థలో అణిగిపోయిన వ్యక్తుల్లో మీతో పాటు మీకంటే ఎక్కువగా మీకు మద్దతు తెలిపిన దానికి వారే అణిగిపోయి ఉన్నారు. 1-2 సార్లు ఆలోచన చేసి మీరు ఇచ్చిన ఏవైతే హామీలు 6 పథకాల హామీలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమలు చేసి అందులో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు పూర్తి స్థాయి మద్దతు ఇవ్వండి. వారిని ఆకలి, పేదరికం, కష్టాలు, కన్నీళ్ళు నుంచి బయటపడేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం అని నిరూపించుకోండి. ఇదే మా విన్నపం సార్. దయచేసి మీ దగ్గర ఆర్థిక వనరులు లేవని మీరు అంటున్నారు. ప్రభుత్వం అనేది ఎన్నో ఆర్థిక వనరులు ఉంటాయి సార్. విద్యుత్ శాఖలో జరిగిన కుంభకోణాలను బయటికి తీస్తే తెలంగాణ ప్రభుత్వంలో కేవలం నిరుద్యోగులకు మీరు ఆసరా చేయగలుగుతారు సార్. విద్యుత్ శాఖలో జరిగిన కుంభకోణాన్ని బయటికి తీసి వారందరికీ మీరు క్లియర్గా ఉపాధి కల్పించండి. ఇదే మా విన్నపం. నా పేరు ఫకీర్ జహాంగీర్ పాషా. నా స్థానము తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. మిత్రులారా, పెద్దలారా, మేధావులారా, ప్రజాస్వామ్యవాదులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి 6 గ్యారెంటీలతో పాటు ఉద్యోగ నియామకం చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఉద్యోగాలు కూడా ఈ 2 గ్యారెంటీలతో పాటు అన్ని గ్యారెంటీలు దశలవారీగా అన్ని శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అన్ని కూడా సక్రమంగా మంచి ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహణ అవుతున్నాయి. ఈ ఉద్యోగ పరిధిలో కూడా నిర్వహణ కార్యక్రమం చేపట్టి అందరి ప్రజానికాన్ని యొక్క మన్ననాలు పొందుతాడు. కాబట్టి ప్రజా విశ్వాసకులారా, ప్రజాస్వామ్యవాదులారా, ప్రభుత్వాన్ని నమ్మండి. ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలను ప్రోత్సాహపరచాలని నా యొక్క మాట. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎన్నెన్నో పార్టీలు వచ్చినాయి, ఎన్నెన్నో పార్టీలు పోయినాయి. కేవలం ఒకే ఒక పార్టీ, జాతీయ పార్టీ అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారి నాయకత్వాన ఆనాటి నాయకత్వం నుంచి ఈనాటి నాయకత్వం వరకు మంచి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 6 గ్యారెంటీ కార్యక్రమాలు కూడా సక్రమైన రీతిలో అన్ని దశల వారీగా ఒకటొకటి అవుతామని నా విశ్వాసం. అందుచేత నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రత్యేక టీవీ విలేకరులకు నా సంఘం నుంచి, నా నుంచి కృతజ్ఞత అభివందనాలు. జై హింద్, జై భారత్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.